హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. చికెన్ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు ఇట్లా వండుకుందాము. ఎందుకంటే ఘాటుగా స్పైసీగా మంచిగా టేస్ట్గా ఉంటుంది. ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు నూనె పోసుకుందాము. సరిపోను పావు కిలో చికెన్కు ఒక గరిటె పోసుకుంటే సరిపోద్ది. నూనె ఎక్కువ అవసరం లేదు. చికెన్లోనే ఆయిల్ ఉంటుంది. మసాలాలు వేసుకుందాం ఫస్ట్. ఇప్పుడు ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి. ఒక 5-6 గల ఒకసారి ఇవి కలుపుకోవాలి. ఎల్లిపాయలు మసాలా వేగాలి. ఇట్లా పావు కేజీ కంటే కొంచెం ఉల్లిపాయ కట్ చేసిన, పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెను. ఇది ఉల్లిపాయ ఎంతైతే చికెన్ వంట చేసుకుందాం. ఈరోజు పావు కేజీ కంటే ఎక్కువ ఉల్లిపాయలు, పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ చికెన్. ఈరోజు ఉల్లిపాయ చికెన్ వండుకుందాము. ఎట్లా వండుకుంటే టేస్ట్గా ఉంటుంది అనేది చూద్దామా? రండి చూద్దాము. ఇప్పుడైతే నేను ఉల్లిపాయను మంచిగా ఫ్రై చేస్తున్నా. దోరగా వేగాలి. పసుపు వేసుకుందాము. ఉల్లిపాయ అంతా మంచిగా దగ్గరికి రావాలి. సాల్ట్ వేసుకుందాము. ఉల్లిపాయ తొందరగా వేగుతుంది. సరిపోద్ది. ఇప్పుడు ఒక టమాటో పేస్ట్ వేసుకుందాము. ఈ పేస్ట్ ఇందులో వేసుకుందాము. ఉల్లిపాయ ఇట్లా వేగినాక ఉల్లిపాయ టమాటో రసం అంతా ఇట్లా దగ్గరికి వచ్చినాక చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇంత కొత్తిమీర వేసుకోవాలి. ఈ పావు కేజీ చికెన్కు, పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ. ఇదంతా కూడా మంచిగా చికెన్తో పాటుగా ఈ కొత్తిమీర ఇదంతా కూడా మంచిగా వేయాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. 2 చెంచాలు వేసుకుంటే సరిపోద్ది. చెంచాతోటి అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని చికెన్ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ వేయవలసిన అవసరం లేదు చికెన్లో, ఎందుకంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసినాం కదా. ఇట్లా కలుపుకోవాలి మంచిగా దగ్గరికి వచ్చేదాకా. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇది ధనియాల పొడి, అన్ని మసాలాలు కలిపింది. ఇది కూడా వేసుకుందాము. అంత ఒకసారి కలుపుకుందాం. చికెన్ ఒక్కసారి ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది దగ్గరికి వచ్చేదాకా ఇట్లా ఉడకనియాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోను, అన్నం తినచ్చు.